ఇవాళ మీరు చూస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే కొద్ది రోజులకే ఈవీఎంలు వ్యవహారం మీద, ఆ వీవీప్యాట్ స్లిప్స్ వ్యవహారం మీద ఒక పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్న సమయంలో, సరిగ్గా అదే సమయంలో ఈ కార్యక్రమం టేకప్ చేశారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని టేకప్ చేసి ఏదో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో, వెంకటేశ్వర స్వామివారి ప్రసాదంలో కల్తీ జరిగిందని, పంది కొవ్వు కలిపారు, ఆవు కొవ్వు కలిపారు, చేప నూనె కలిపారని రకరకాలుగా ఎలాంటి ఆధారం లేకుండా ఇష్టానుసారం మాట్లాడి అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా ప్రచారం చేశారు. చివరికి ఏం తేలింది? సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఇది మంచి పద్ధతి కాదు, బాధ్యతాయుత స్థానంలో ఉన్నవాళ్ళు ఆధారాలతో మాట్లాడాలి, మనోభావాలతో, ప్రజల మనోభావాలతో, భక్తుల మనోభావాలతో ఈ రకమైన ఆటలు మంచిది కాదన్న స్ఫూర్తితో మాట్లాడి ఒక సిట్ని వేశారు. ఆ సిట్లో, ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా నియమించారు. ఈ సిట్టు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన సిట్టు పెద్ద ఎత్తున పరిశోధన చేసి దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నియమించిన టీటీడీ అధికారులు, ఈవోలతో సహా వారందరి వాంగ్మూలాలు కూడా రికార్డు చేసి ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వులు కలవలేదని నిర్ధారించారు. కానీ ఎలా అయినా సరే దాంట్లో జంతు కొవ్వులు కలిశాయనే నిరూపించాలనే తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లడంతోనే ఇప్పుడు ఈ అంత వ్యవహారం నడుస్తుంది. దాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు. ఈ తప్పు ఎందుకు చేసామని అడిగితే నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, పచ్చిగా మాట్లాడుతున్నారు, ఫ్లెక్స్లు కడుతున్నారు, ఇళ్ళు తగలబెడుతున్నారు, ఇళ్లల్లో దూరి విధ్వంసాలు చేస్తున్నారు, పెట్రోల్ బాంబులు విసురుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, సాక్షాత్తు చట్టసభల్లో ఉన్న శాసనసభ్యుల నాయకత్వం వహించి మేము దాడులు చేయడానికి వచ్చామని చెప్పే స్థాయికి శాంతి భద్రతల్ని తీసుకొచ్చారు. ఒక ఇంటి మీద అంబటి రాంబాబు గారు, ఒక మాజీ మంత్రి, ఒక కాపు నాయకుడు, ఆయన ఇంటి మీద దాడి చేస్తారు, తగలబెడతారు. జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రి, ఒక బీసీ నాయకుడు, ఆయన ఇంటి మీద దాడి చేస్తారు, పెట్రోల్ బాంబులు వేస్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జగన్ రాజ్యం పోయి జంగిల్ రాజ్యం వచ్చింది. జగన్ సంక్షేమాన్ని చూసి పేదవారి కళ్ళల్లో కాంతులు నింపాలనే ప్రయత్నంతో కోవిడ్ వచ్చినా, మరొక కష్టం వచ్చినా కూడా పథకాలు ఆపకుండా ముందుకు తీసుకెళ్తే, ఒక సంక్షేమం ఎలా ఉంటుందనేది ఈ దేశంలోనే ఒక ఛాంపియన్ లాగా అమలు చేస్తే, ఆ రోజు జగన్ రాజ్యాన్ని, జగన్ పరిపాలనని తప్పుపట్టి ఈరోజు మీరేం తీసుకొచ్చారా అంటే జంగిల్ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఒక ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారు. ఇవాళకి పచ్చిగా ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్నో ఎప్పుడో చూశాను ఇవాళ పత్రికల్లో, ఆర్నబ్ గోస్వామి గారు, ఆయన ఒక పాపులర్ టీవీలో వ్యాఖ్యాత, ఆయన డిబేట్లో దీని ఏదో తప్పు పట్టారని రాసుకున్నారు మీడియాలో. అదే ఆర్నబ్ గోస్వామి గారు ఇండిగో విమానాలు రద్దయినప్పుడు ఈ దేశం మొత్తం మీద రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడిన మాటలు, తెలుగుదేశం అధికార ప్రతినిధి వెళ్ళి వార్ రూమ్లోంచి మా లోకేష్ గారు దీన్ని రివ్యూ చేస్తున్నారంటే ఆయన నిలదీసిన తీరు, అసలు మీ లోకేష్ గారికి దీనికి సంబంధం ఏంటని ఆ రోజు అడిగి గట్టిగా నిలదీస్తే, ఆ రోజు ఏం చేశారు? బాయ్కట్ చేశారు. మీరు బాయ్కట్ చేస్తే ఖాళీ కుర్చీలు చూపించి, ఆయన తెలుగుదేశం అధికార ప్రతినిధిని పిలిచాము, రాలేదని ఖాళీ కుర్చీ చూపించి డిబేట్ పెట్టారు. ఈరోజు ఆర్నబ్ గోస్వామి గారు ఏదో తప్పు పట్టారన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అంటే మీకు ఒక రిటైర్డ్ ఈఓ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గారిని తీసుకొచ్చి మాట్లాడించారు. ఇప్పుడు ఏ అధికారి, ఏ రిటైర్డ్ అధికారి వారి అభిప్రాయాలు మీకు అనుకూలంగా మాట్లాడితే అచ్చొస్తారు పైనే,
హెడ్లైన్స్లో దాన్ని పట్టుకు తిప్పుతారు. అంతే తప్ప వెంకటేశ్వర స్వామిని దెబ్బతీస్తున్నామనే ఆలోచన కొంచెం కూడా లేదు. అసలు ఈ 4 ట్యాంకర్లు శాంపుల్స్ తీసిన 4 ట్యాంకర్లు ఎక్కడివి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినవే కదా. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఎప్పుడు వెళ్ళాయి లోపలికి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే కదా లోపలికి వెళ్ళాయి. ఈ 2 విషయాలు ఎవరు చెప్పారు? సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పింది కదా, సిబిఐ వెల్లడించింది కదా. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన నెయ్యి కల్తీని పట్టుకుని పోనీ బోలేబాబా డైరీని ఎవరు అనుమతించారు? 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా, వారే కదా దాన్ని అనుమతించింది. ఇవాళ ఏమంటున్నారు? నూనె కన్నా తక్కువ ధరకి నెయ్యి ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. కరెక్టే. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూనె కన్నా తక్కువ ధరకే కదా నెయ్యి కొన్నారు. ఆ రోజు ప్యూరిటీ ఎలా వచ్చింది? అయోధ్యకి 1,00,000 లడ్డూలు ఈ పంది కొవ్వులతోని లేకపోతే జంతు కొవ్వులతోని కలిపి పంపించారని పచ్చిగా విమర్శించారు. ఏది చాలా స్థాయిలో ఉండి ఈ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం స్థాయిలో నాయకులుగా ఉండి మాట్లాడారు. అది ఎవరు పంపించారు? అది ఆ నెయ్యి ఎవరు సమకూర్చారు? ఆ రోజు దీంట్లో ఒక బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తి సోబర్ గోరా, అదే కాకుండా రామేశ్వరరావు గారు ఒక అప్పటికి మరో మాజీ బోర్డు మెంబరు, వీరిద్దరూ బయట నుంచి ఆ నెయ్యిని సమకూర్చారు. అంతేగాని టీటీడీ టెండర్లో సప్లై చేసిన నెయ్యి కాదు. కానీ ఏమవుతుందంటే మేము ఒక నిజాన్ని చెప్పేలోపు 100 అబద్ధాలని సృష్టించి వదిలేస్తున్నారు ప్రజల మీదకి. మీకున్న సోషల్ మీడియా బలమో, మీకున్న సొంత మీడియా బలం ఈ అబద్ధాలను తీసుకెళ్ళి నిజంగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని సృష్టించి పదే పదే మాట్లాడేవాడు కొన్నాళ్ళకి అబద్ధం నిజమని తానే నమ్ముతాడనేది సైకాలజీ. ఇవాళ ఆ స్థాయికి వచ్చారు మీరంతా. మొన్న ఒక ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్లో సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఇంకా కొంతమంది నాయకులు అందరూ కూర్చున్నారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ చెప్పారు. చివరికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఎక్కడో చూశాను టీవీలో బయట ఏకంగా పంది మాంసం కలిసిందంటున్నాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు హిందూ ధర్మాన్ని, కోట్లాది మంది ప్రజల దేవుడిగా కొలుచుకునే వెంకటేశ్వర స్వామిని, ఆయన ఖ్యాతిని, కీర్తిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అది చెప్పండి ఫస్ట్. ఎందుకింత దుర్మార్గానికి మీరు ఒడిగడుతున్నారు? దేన్ని డైవర్ట్ చేయాలని ఈ కార్యక్రమం చేస్తున్నారు? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా దేన్ని డైవర్ట్ చేయలేరు ప్రజల దృష్టిలోంచి. ఒక్కడిని ఎదుర్కోవడానికి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఇన్ని కుట్రలా, ఇన్ని కుతంత్రాలా అనేది ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీకు నరాల జగన్ అంటే భయం. ఆ భయమే మీ కూటమిని కలిపుంచుతుంది. ఆ భయమే జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపించి ఆయన ఇమేజ్ని దెబ్బతీస్తే కానీ మనం మనుగడ సాధించలేమనే స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చింది. అంతేగాని ప్రజల్ని మెప్పించి ఇదిగో ఇంత బాగా చేశామని చెప్పి, ఈ హామీలు నెరవేర్చామని చెప్పి మీరు వచ్చే ఎన్నికలకి వెళ్ళగలుగుతామనే నమ్మకం మీకు లేదు.